ఓకే. హాయ్ అందరికి. ఫైనల్‌గా రానైతే కంప్లీట్ అయిపోయింది. చాలా రోజుల తర్వాత 'రా' షో అనేది కొంచెం బోరింగ్‌గా అనిపించింది. ఒక వావ్ ఫ్యాక్టర్ అనేది ఈరోజు 'రా'లో కనిపించలేదు. రెగ్యులర్‌గా కనిపిస్తది. బట్ ఈరోజు కనిపించలేదు. సో, అంతే కాకుండా మనకి ఇంకొక క్రిప్టిక్ వీడియోలని గూడా మన డబ్ల్యూడబ్ల్యూఈ రిలీజ్ జేసింది. సో, మొత్తానికి 6 వీడియోలైతే వచ్చేసినాయి. సో, నిన్న ఈవినింగ్ వరకు 4 గదా! సో, మార్నింగ్ వరకు ఇంకా 2 వచ్చేసినాయి. అండ్ 'రా' జరిగేటప్పుడు ఇంకొక వీడియోని రిలీజ్ చేసింది. అండ్ ఆ వీడియోస్ పైన ఒక క్లారిటీ అనేది వచ్చేసింది. దాని గురించి ఈ వీడియో ఎండింగ్‌లో మాట్లాడదాం. చాలా అంటే చాలా సర్ప్రైజింగ్‌గా ఉంది అది. సో, ఫస్ట్‌గా మనం 'రా' గురించి మాట్లాడితే ఈరోజు 'రా' స్టార్టింగ్‌లోనే మన మెయిన్ ఈవెంట్ 'జే ఉసో' ఎంట్రీ తీసుకుంటారు. ఫ్యాన్స్ మధ్యలో నుండి మన 'జే ఉసో' రింగ్‌లోకొచ్చేస్తాడు. అండ్ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్‌షిప్ కూడా రింగ్ మధ్యలో ఉంటది. సో, రింగ్‌లోకొచ్చిన తర్వాత థీమ్ సాంగ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళొకసారి ఫ్యాన్స్ మళ్ళీ చేద్దామంటారు, ఈట్ అందమని అంటారు. మళ్ళీ థీమ్ సాంగ్ ప్లే అయిపోతది. మళ్ళీ సెలబ్రేట్ జేస్తారు. సో, దాని తర్వాత థీమ్ సాంగ్ ఆగిపోతది. మన 'జే ఉసో' ఇగ ఫ్యాన్స్ అందరికి వెల్కమ్ జెప్తాడు. అండ్ దాని తర్వాత జే ఏమంటాడంటే, "నా చెవిలో రోమన్ రీన్స్ ఉన్నాడు. అండ్ నా చెవిలో జిమ్మీ ఉసో ఉన్నాడు. అండ్ మా అమ్మ ఉంది. సో, ఇప్పుడు ఎవరున్నా నేను వాళ్ళ గురించి పట్టించుకోను. నేనెవ్వరి గురించి పట్టించుకోను. నా దారిలో నేనెళ్తాను. నాకు నచ్చింది చేస్తాను. నా చెవిలో ఎవరున్నా సరే వాళ్ళ గురించి నేను అస్సలు పట్టించుకోను" అని మన 'జే ఉసో' చెప్తాడు. అండ్ దాని తర్వాత ఈ సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్‌లో నేను న్యూ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్‌ని అవుతాను. 4 లెటర్స్ 1 వర్డ్ అని ఈ టైప్‌లో మెన్షన్ చేస్తూ ఉంటాడు మన 'జే ఉసో'. అంతలోనే మన 'సీఎం పంక్' థీమ్ సాంగ్ ప్లే అయిపోతది. మన 'సీఎం పంక్' రింగ్‌లోకైతే వచ్చేస్తాడు. సో, రింగ్‌లోకొచ్చిన తర్వాత మళ్ళీ మన 'జే ఉసో' స్టైల్‌లో మన 'సీఎం పంక్' థీమ్ సాంగ్‌ని గూడా ప్లే చేపిస్తారు. అండ్ మన 'సీఎం పంక్' ఆపేస్తారనమాట. థీమ్ సాంగ్ ప్లే అయిపోతది. బట్ తొందరగానే ఆపేస్తాడు. అండ్ 'సీఎం పంక్' మైక్ తీసుకొని ఏమంటాడంటే, "సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నీకు సారీ చెప్తున్నాను. ఎందుకంటే నీ స్టఫ్‌ని నేను తీసుకుంటున్నాను. అదేందంటే 4 లెటర్స్ 1 వర్డ్ గదా! 4 లెటర్స్ 1 వర్డ్ నా దగ్గర గూడా ఉంది. సో, చూడు పంక్" అని మెన్షన్ చేస్తారు మన 'సీఎం పంక్'. అండ్ దాని తర్వాత 'సీఎం పంక్' ఏమంటాడంటే, "సో, మన ఇద్దరి మధ్య పర్సనల్ ఏం లేదు. సో, నేను నీతో హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే నువ్వు వేరే వాళ్ళ మాటలింటలేదు. నీ దారిలో నువ్వు వెళ్తున్నావు. దానికి నేను నీతో హ్యాపీగా ఉన్నాను. అండ్ ఇక్కడ సీక్రెట్స్ ఏం లేవు. అందరికి తెలుసు. నువ్వు నేను మంచి ఫ్రెండ్స్ అని ఇక్కడున్న వాళ్ళందరికీ తెలుసు. అందులో పెద్ద సీక్రెట్ ఏం లేదు" అని మన 'సీఎం పంక్' 'జే ఉసో'తో అంటారు. అండ్ ఇప్పుడు మనిద్దరం ఇలా ఉండడం నాకు కొంచెం కష్టంగా ఉంది. అంటే ఇప్పుడు మనిద్దరం ఫైట్ జేయడం, సో, ఇలా పొత్తు పెట్టుకోవడం కొంచెం కష్టంగా ఉందని ఈ టైప్‌లో మన 'సీఎం పంక్' చెప్తారు. అండ్ దాని తర్వాత 'సీఎం పంక్' ఏమంటాడంటే, సో, మనం ఓడిపోయినప్పుడు అంటే ఓడిపోవడానికి రెడీగా ఉన్నప్పుడు ఆ సిట్యుయేషన్స్‌ని ఎలా ఫేస్ చేయాలో నీకు తెలుసా అన్నట్టుగా ఈ టైప్‌లో మన 'సీఎం పంక్' 'జే ఉసో'ని అంటాడు. అండ్ దాని తర్వాత 'సీఎం పంక్' ఏమంటాడంటే, "లాస్ట్ వీక్ నువ్వు చేసిన దానికి అండ్ ఈరోజు నీ బాడీ లాంగ్వేజ్‌కి చాలా క్వెషన్స్ అయితే ఉన్నాయి నా మనసులో. నువ్వెందుకని జిమ్మీ ఉసోని అలా ఎలిమినేట్ జేసేసినావు? నీ బ్రదర్‌ని ఎలిమినేట్ జేసినావు. దానికంటే ముందు నీ బ్రదర్ నీకు హెల్ప్ జేసింది గదా! నువ్వెందుకని అలా ఎలిమినేట్ జేసినావు? సరే, ఇదంతా తమ కోసం తాము జేసుకుంటారు. ఇది బ్యాటిల్ రాయల్ గాబట్టి దాంట్లో గెలవాలి గాబట్టి ప్రతి ఒక్కరిని ఎలిమినేట్ జేయాల్సిందే. సో, దానికోసం నువ్వది చేసినావు. సో, దానికి పెద్దగా జేయాల్సిన అవసరం లేదు. ఎవరైనా సరే వాళ్ళ కోసం వాళ్ళు ఫైట్ జేస్తారు. నువ్వు జేసింది అదే లాస్ట్ వీక్ రాలో. సరే, ఇప్పుడు నేనొక క్వెషన్ అడుగుతున్నాను. ఆ క్వెషన్ ఎవరిని అడుగుతున్నానంటే, నీలో ఉన్న ఆ లిటిల్ రోమన్‌ని కాదు. అండ్ బిగ్ జిమ్ బ్రదర్‌ని గూడా గాదు. నేను అడిగేది అంటే ఒక మెయిన్ ఈవెంట్ 'జే ఉసో'ని. మెయిన్ ఈవెంట్ 'జే ఉసో'ని క్వెషన్ అడుగుతున్నాను. ఇక్కడ ఉంది తనే గదా! ఇక్కడుంది మెయిన్ ఈవెంట్ 'జే ఉసో'నే గదా! లిటిల్ రోమన్ కాదు. అండ్ బిగ్ జిమ్ బ్రదర్ గూడా కాదు అని ఈ టైప్‌లో 'సీఎం పంక్' మెన్షన్ చేస్తూ ఒక క్వెషన్ అడుగుతాడు. సరే, నువ్వెంత దూరం వెళ్ళగలవిలా? నువ్వెంత దూరం వెళ్తావు అన్నట్టుగా ఈ టైప్‌లో మన 'సీఎం పంక్' మన 'జే ఉసో'ని అడుగుతాడు. అండ్ దాని తర్వాత 'సీఎం పంక్' ఏమంటాడంటే, సో, ఇప్పుడు ఈ టైటిల్ కోసం ఫైట్ జేసే దాంట్లో డిజర్వ్ నువ్వొక్కడివే గాదు. నీకే ఈ ఛాంపియన్‌షిప్ అవసరం అని గాదు. నాకు ఈ ఛాంపియన్‌షిప్ అవసరం. నువ్వొకసారి గెలిచి ఓడిపోయినావు. అండ్ నేను గూడా గెలిచి ఓడిపోయినాను. అది సమ్మర్ స్లామ్‌లో నేను ఈ ఛాంపియన్‌షిప్‌ని గెలిచినాను. బట్ తొందరగానే ఓడిపోయినాను. అది ఎలా ఉందంటే ఊపిరితిత్తుల్లో ఒక గాలి అవసరం అన్నట్టుగా అయిపోయింది ఇప్పుడు నా పరిస్థితి. అది కంపల్సరీగా నాకు కావాలి అన్నట్టుగా, నేను డిజర్వ్ అన్నట్టుగా 'సీఎం పంక్' మెన్షన్ చేస్తాడు. అండ్ నేనెంత దూరమైనా వెళ్ళడానికి రెడీగా ఉన్నాను అని మన 'సీఎం పంక్' అంటాడు. అండ్ దాని తర్వాత నేను నిన్ను కొట్టిన తర్వాత నువ్వెంత దూరం వెళ్తావు? నువ్వు దేనికోసం ఫైట్ చేస్తావు అన్నట్టుగా ఈ టైప్‌లో మన 'సీఎం పంక్' 'జే ఉసో'ని అంటాడు. అండ్ దాని తర్వాత ఇక మన 'జే ఉసో' చెప్తాడన్నమాట. సో, నేను ఇంతకుముందు ఇటువంటి సిట్యుయేషన్స్‌ని ఫేస్ జేసినాను. సో, నన్ను ఎలా అటాక్ జేసినా,
నన్ను ఎలా చేసినా సరే నేను బయటకి రావడం నేర్చుకున్నాను దాని నుండి. సో, ఈ సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్‌లో నేను నీకు ప్రూవ్ చేస్తాను. ఎవరు బెస్ట్ ఇన్ ద వరల్డ్‌లో నేను నీకు ప్రూవ్ చేస్తాను. అప్పుడు ఈ సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్‌లో తెలుస్తది అన్నట్టుగా మన జే ఉసో చెప్తాడు. అండ్ ఇక్కడే వీళ్ళ మధ్య సెగ్మెంట్ అనేది ఆగిపోతది. పెద్దగా ఏం లేదు వీళ్ళ మధ్యలో. వీళ్ళ ఎంట్రీ కంటే వీళ్ళు మాట్లాడుకున్నదే చాలా తక్కువుంది. మన జే ఉసో ఎంట్రీ అండ్ సీఎం పంక్ ఎంట్రీ కలిపితే వీళ్ళ సెగ్మెంట్ కంటే ఎక్కువగా ఉంది. వీళ్ళు మాట్లాడిన దానికంటే వీళ్ళు రావడానికే ఎక్కువ టైం పట్టింది. అండ్ దాని తర్వాత పెంటా వర్సెస్ రూసో మధ్య నంబర్ 1 కంటెండర్ మ్యాచ్ జరిగింది ఫర్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్ కోసం. సో, ఈ మ్యాచ్ బానే ఉంది. రూసవ్ అండ్ పెంటా బానే ఫైట్ చేసినారు ఈ మ్యాచ్‌లో. అండ్ ఎండింగ్‌లో ఏమవుతదంటే ఎల్ గ్రాండే అమెరికానోస్ వచ్చి వీళ్ళ పైన అటాక్ చేస్తారు. రూసవ్ పైన అండ్ పెంటా పైన ఇద్దరి పైన అటాక్ చేస్తారు. సో, రిజల్ట్ అనేది రాదన్నమాట ఈ మ్యాచ్‌లో. అండ్ దాని తర్వాత మన రూసవ్ లేస్తాడు. రూసవ్ లేసి అమెరికానోస్ పైన అటాక్ చేస్తాడు. అండ్ ఇటువైపు మెయిన్ ఎల్ గ్రాండే అమెరికానో పారిపోదామని చూస్తాడు. అండ్ పెంటా కూడా వచ్చేస్తాడు. సో, ఇక వీళ్ళిద్దరు రింగ్‌లో నిల్చుంటారు. ఎల్ గ్రాండే అమెరికానోస్ బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోతూ ఉంటారన్నమాట. సో, ఇక్కడే వీళ్ళ మధ్య బ్రాల్ అనేది ఎండ్ అయిపోతది. మ్యాచ్ రిజల్ట్ అనేది రాదు. అండ్ నెక్స్ట్ బ్యాక్ స్టేజ్‌లో మనకి ఎలియా నైట్ ఇంటర్వ్యూ జరుగుతది. మన జాకీ అడుగుతదనమాట ఎలియా నైట్‌ని. ఇప్పుడు ఎలియా నైట్ కోసం నెక్స్ట్ ప్లాన్స్ ఏంది అన్నట్టుగా ఈ టైప్‌లో అడుగుతది. అప్పుడు ఎలియా నైట్ ఏమంటారంటే, "ఓహ్! నేను బ్యాటిల్ రాయల్‌లో ఓడిపోయినాను. జే ఉసో జిమ్మీ ఉసోని మోసం చేసిండు. సరే ఇప్పుడు ఈ పంక్ వర్సెస్ జే ఉసో మ్యాచ్ జరుగుతది గదా! సో, వాళ్ళలో ఎవరు గెలుస్తారో వాళ్ళ కోసం నేనెళ్తాను. నాకు ఆ ఛాంపియన్‌షిప్ కావాలి" అన్నట్టుగా మన ఎలియా నైట్ చెప్తాడు. సో, ఇక్కడే ఈ ఇంటర్వ్యూ అయిపోతది. అండ్ నెక్స్ట్ మనకి ఆస్కార్‌ది ఒక వీడియో ప్యాకేజ్ చూపిస్తారు. సో, తను డబ్ల్యూడబ్ల్యూఈలో డెబ్యూట్ చేసినప్పటి నుండి ఇప్పటి వరకు ఏమేమి సాధించిందో, సో, అదొక వీడియో ప్యాకేజ్ రూపంలో చూపిస్తారు. అండ్ నెక్స్ట్ నిక్కీ బెల్లా వర్సెస్ రోక్సెన్ పెరెజ్ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగింది. సో, ఈ మ్యాచ్‌లో రోక్సెన్‌కి హెల్ప్ చేయడానికి రక్వెల్ రింగ్ పక్కనే ఉంటది. సో, తను డిస్ట్రాక్ట్ చేస్తదన్నమాట నిక్కీ బెల్లాని. సో, దానివల్లనే కొంచెం డిస్ట్రాక్ట్ అయిపోతుంది నిక్కీ బెల్లా. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో విన్ అయింది ఇంకెవరో కాదు రోక్సెన్ పెరెజ్. మ్యాచ్ అయిపోయిన తర్వాత అటాక్ చేద్దామని చూస్తారు. సో, మన రక్వెల్ రోడ్రిగేజ్ అటాక్ చేస్తది నిక్కీ బెల్లా పైన. అండ్ స్టెఫనీ వాకియర్ వచ్చి మన నిక్కీ బెల్లా సైడ్ నిల్చుంటది. సో, దాంతో వాళ్ళిద్దరూ రింగ్ బయటకెళ్ళిపోతారు. మన రక్వెల్ అండ్ రోక్సెన్ పెరెజ్. అండ్ మన స్టెఫనీ వాకియర్ నిక్కీ బెల్లాని చెక్ చేస్తూ ఉంటది బానే ఉందా అన్నట్టుగా. అంతలోనే రక్వెల్ వచ్చి రింగ్‌లో ఫేస్ టు ఫేస్ నిల్చుంటదన్నమాట మన స్టెఫనీ వాకియర్‌తో. సో, అటాక్ చేద్దామన్నట్టుగా చూస్తారు. బట్ అటాక్ ఏం చేయరు. అండ్ నిక్కీ బెల్లా కూడా లేచి నిల్చుంటది. అండ్ మన రక్వెల్ రింగ్ దిగి బయటకెళ్ళిపోతదిక. అండ్ నెక్స్ట్ వీక్ రా కోసం మ్యాచ్ కూడా సెట్ అయిపోయింది. మన నిక్కీ బెల్లా అండ్ స్టెఫనీ వాకియర్ వర్సెస్ రక్వెల్ రోడ్రిగేజ్ అండ్ రోక్సెన్ పెరెజ్ మధ్య వుమెన్స్ టాగ్ టీమ్ మ్యాచ్ అన్నమాట. ఇది ఆఫీషియల్‌గా సెట్ అయిపోయింది. నెక్స్ట్ వీక్ రాలో జరుగుతది. అండ్ నెక్స్ట్ బ్రాన్ బ్రేకర్ వర్సెస్ ఎలియా నైట్ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగింది. సో, ఈ మ్యాచ్ కన్నా ముందు మన బ్రాన్ బ్రేకర్, బ్రాన్సన్ రీడ్, పాల్ హెమన్ లాకర్ రూమ్‌లో కనిపిస్తారు. సో, మన బ్రాన్ బ్రేకర్ ఏమంటారంటే, "నాకు తెలిసింది ఇప్పుడు నన్నెందుకని బ్యాటిల్ రాయల్ నుండి తీసేసినారో, మా ఇద్దరిని ఎందుకు తీసేసినారో నాకు అర్థమైపోయింది. ఇప్పుడు నేను వాళ్ళందరిని గుమ్మేయాలి. వాళ్ళందరిని ఎలిమినేట్ చేసి పడేయాలి" అన్నట్టుగా ఈ టైప్‌లో బ్రాన్ బ్రేకర్ అంటూ ఉంటారు. సో, "నువ్వు అలా చేయొద్దు" అని మన పాల్ హెమన్ చెప్తారన్నమాట. సో, మనం కొంచెం ఈజీ వేని ఎతుకుదాం. అంటే ఏందంటే ఇప్పుడు ఈ సీఎం పంక్ వర్సెస్ జే ఉసో మ్యాచ్ జరుగుతది గదా! దాంట్లో నుండి ఒకరు ఛాంపియన్‌గా బయటకొస్తారు. అండ్ వాళ్ళు నెక్స్ట్ రాలో వస్తారు. అప్పుడు మనం వాళ్ళని జూసుకుందాం. అప్పుడు మనం వాళ్ళ పైన అటాక్ చేద్దాం. అప్పుడు మనకి ఈజీ వే దొరుకుతది. ఆ ఛాంపియన్‌షిప్‌ని మనం గెలవడానికి అని మన పాల్ హెమన్ బ్రాన్ బ్రేకర్‌కి చెప్పి కన్విన్స్ చేస్తాడు. అండ్ ఇప్పుడు మనం ఏం జేయాలంటే పాల్ హెమన్ ఏమంటాడంటే, సో, ఆ ఛాంపియన్‌షిప్ కోసం ఈ మ్యాచ్‌లో గెలిచిన తర్వాత వాళ్ళ కోసం ఎవరైతే వస్తారో వాళ్ళని మనం అటాక్ జేయాలి. వాళ్ళని నాశనం చేయాలి అన్నట్టుగా మన పాల్ హెమన్ చెప్తాడు. అండ్ అప్పుడు మన బ్రాన్ బ్రేకర్ అంటారనమాట. సో, ఎవరొస్తారు ఆ ఛాంపియన్‌షిప్ కోసం ఎవరున్నారు అంటే ఎలియా నైట్ అని మన పాల్ హెమన్ చెప్తాడు. సో, అందుకనే ఎలియా నైట్ వర్సెస్ మన బ్రాన్ బ్రేకర్ మధ్య మ్యాచ్ సెట్ అయిపోతది. మన పాల్ హెమన్ ఆడమ్ పియర్స్‌తో మాట్లాడి సెట్ చేసేస్తాడు. సో, ఈ మ్యాచ్ జరుగుతది. అండ్ ఈ మ్యాచ్‌లో మన బ్రాన్సన్ రీడ్ ఇంటరప్ట్ చేస్తాడు మన ఎలియా నైట్‌కి. సో, అందుకోసమే ఈ మ్యాచ్‌లో మన ఎలియా నైట్ ఓడిపోతాడు. ఈ మ్యాచ్‌లో మన బ్రాన్ బ్రేకరే విన్ అవుతాడు. సో, మ్యాచ్ అయిపోయిన తర్వాత బ్రాల్ ఏం జరగదు. సో, మ్యాచ్ అయిపోయిన తర్వాత మొత్తం ఎండ్ అయిపోతది. వాళ్ళెళ్ళిపోతారిగ. అండ్ నెక్స్ట్ బ్యాక్ స్టేజ్‌లో మన జే ఉసో, జిమ్మీ ఉసో కనిపిస్తారు. మన జిమ్మీ ఉసో, జే ఉసో పైన కొంచెం కోపం చేస్తాడు. ఎందుకంటే అంటే బెట్రే చేసిండు గదా! మన జే ఉసో, జిమ్మీ ఉసోని. 2 సార్లు నీకు హెల్ప్ చేసినాను ఆ మ్యాచ్‌లో.
నీకు గుర్తులేదా? నేను గుర్తు చేస్తున్నానిప్పుడు. 2 సార్లు హెల్ప్ చేస్తే నువ్వేం జేసినావు? నన్ను ఎలిమినేట్ జేసి పడేసినావు. సో, ఇదేనా నువ్వు జేయాల్సింది అన్నట్టుగా ఈ టైప్‌లో మన జిమ్మి ఊసో, జే ఊసోని కొంచెం కోపం జేస్తాడు. అండ్ ఆ కోపం చేసేటప్పుడు మన జే ఊసో అంటే క్యారెక్టర్‌ని కొంచెం బ్రేక్ జేస్తాడు. నవ్వుతాడన్నమాట. మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేయండి. మన జే ఊసో క్యారెక్టర్ బ్రేక్ అయిపోతది. నవ్వుతాడు. బాగా కవర్ చేస్తాడు దాన్ని. అండ్ మన జే ఊసో ఏమంటాడంటే ఇగ సో, నాకు తెలుసు నేను మోసం జేసినాను. అది వాళ్ళ వల్లనే జేసినానన్నట్టుగా ఈ టైప్‌లో మన జే ఊసో అంటూ ఉంటాడు. అండ్ దాని తర్వాత జిమ్మీ ఏమంటాడంటే, "సో, వాళ్ళ వల్లనే అయితే నువ్వు నిజం దెలుసుకోవడానికి ఇంత భయపడవు. నువ్వేందో దెలుసుకోవడానికి ఇంత భయపడవు" అన్నట్టుగా ఈ టైప్‌లో మన జే ఊసోకి జిమ్మీ ఊసో చెప్తాడు. అండ్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. మళ్ళీ వీళ్ళు గలుస్తారు. మళ్ళొకసారి బ్యాక్ స్టేజ్‌లో కనిపిస్తారు. అండ్ మన అప్పుడు జే ఊసో ఇక చెప్తాడన్నమాట, "నేను జేసింది తప్పే. సో, నువ్వు నా బ్రదర్‌వి. నేను నీకు ఎప్పుడు ప్రేమిస్తాను. సో, నువ్వు ఫీల్ అవుతున్నావా?" అన్నట్టుగా ఈ టైప్‌లో అంటాడన్నమాట జే ఊసో, జిమ్మీ ఊసోని. సో, చెయ్యి కలుపుతారు. అంతా బానే ఉంటది. బట్ ఏందో సో, చెయ్యి కలుపుతున్నారు గానీ, జిమ్మీ ఊసో ఫేస్‌లో కొంచెం ఏదో తేడా కొడుతుంది. సో, చూడాలి మరి ఏదైనా హీల్ టర్న్ అనేది జరుగుతదా వీళ్ళిద్దరి మధ్యలో? సో, ముందు ముందు తెలుస్తదది. అండ్ నెక్స్ట్ జేడీ వర్సెస్ షీమస్ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగింది. సో, ఈ మ్యాచ్‌లో జేడీకి హెల్ప్ చేయడానికి ఫిన్ బాలర్ అక్కడే ఉంటాడు. చాలా అంటే చాలా డిస్ట్రాక్ట్ చేస్తాడు మన షీమస్‌ని. అండ్ రెఫరీ చూడకముందు ఆ షెల్లెలితో అటాక్ చేస్తాడు. సో, దానివల్ల ఈ మ్యాచ్‌లో మన షీమస్ ఓడిపోతాడు. ఈ మ్యాచ్‌లో మన జేడీయే విన్ అవుతాడు. అండ్ మళ్ళీ మనకి బ్యాక్ స్టేజ్‌లో డామినిక్ మిస్టీరియో కనిపిస్తాడు. డామినిక్ మిస్టీరియో అండ్ ఎల్ గ్రాండే అమెరికానోస్‌తో మాట్లాడతాడు. అండ్ అప్పుడు మన ఆడమ్ పియర్స్ చూస్తాడు. అండ్ మన ఆడమ్ పియర్స్ చూసేది మన డామ్ చూస్తాడనమాట. సో, అందుకని అక్కడ నుండి ఎల్ గ్రాండే అమెరికానోస్‌ని వెళ్ళిపోమ్మంటాడు. అండ్ ఆళ్ళెళ్ళిపోతారు. అండ్ ఆడమ్ పియర్స్ డామ్ దగ్గరికొచ్చి, "సో, నువ్విది కావాలని జేసినావా? సో, వాళ్ళతో కుమ్మక్కై నువ్వు ఈ మ్యాచ్‌లో రిజల్ట్ రాకుండా జేసినావు కదా! సో, సరే ఇప్పుడు నీ టైటిల్‌ని నువ్వు డిఫెండ్ చేయాలి కంపల్సరీగా. సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్‌లో. అది గూడా ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్‌లో. సో, రూసెవ్ వర్సెస్ అండ్ పెంటా వర్సెస్ డామినిక్ మిస్టీరియో మధ్య ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ జరుగుతది. ఇది అఫీషియల్‌గా కన్ఫర్మ్ జేసినాను. సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ కోసమని ఆడమ్ పియర్స్ చెప్తాడు. సో, ఇది అఫీషియల్ అయిపోయింది. మీరొకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ దాని తర్వాత మన ఆడమ్ పియర్స్, మన ఏజే స్టైల్స్ అండ్ డ్రాగన్ లీతో కనిపిస్తారు. సో, వాళ్ళేమంటారంటే, "సో, మేము టాగ్ టీమ్ ఛాంపియన్స్‌మి. సో, మేము ఈ టైటిల్‌ని డిఫెండ్ చేయాలి. మాకు వర్తీ అపోనెంట్స్‌ని సెలెక్ట్ చేయమని" మన ఏజే స్టైల్స్, డ్రాగన్ లీ, ఆడమ్ పియర్స్‌ని అడుగుతారు. అంతలోనే అక్కడికి మన ఫిన్ బాలర్, జేడీ వస్తారు. సో, మాకు రీమ్యాచ్ కావాలని వాళ్ళంటారనమాట. సో, ఇక చేసేదేం లేక ఆడమ్ పియర్స్ మ్యాచ్ అఫీషియల్ చేసేస్తాడు. నెక్స్ట్ వీక్ రాలో మన జేడీ అండ్ ఫిన్ బాలర్ వర్సెస్ మన ఏజే స్టైల్స్ అండ్ డ్రాగన్ లీ మధ్య వరల్డ్ టాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ అఫీషియల్ అయిపోయింది. నెక్స్ట్ వీక్ రాలో జరుగుతది. అండ్ నెక్స్ట్ మనకి వుమెన్స్ టాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ చూడనీకి దొరికింది మెయిన్ ఈవెంట్‌లో షార్లెట్ ఫ్లేర్ అండ్ అలెక్సా బ్లిస్ వర్సెస్ మన బెయిలీ అండ్ లైరా మధ్యలో. సో, ఈ మ్యాచ్ బానే ఉంది. సో, కొంచెం బానే ఉంది. బెయిలీ, లైరా మంచిగానే ట్రై చేసినారు గెలవడానికి. బట్ ఈ మ్యాచ్‌లో గెలిచింది ఇంకెవరో కాదు మన షార్లెట్ ఫ్లేర్ అండ్ అలెక్సా బ్లిస్. మ్యాచ్ అయిపోయిన తర్వాత ఆస్కా అండ్ కైరీ సేన్ వచ్చి వాళ్ళ పైన అటాక్ జేస్తారు. అంటే మన లైరా పైన, షార్లెట్ ఫ్లేర్ పైన అండ్ అలెక్సా బ్లిస్ పైన అటాక్ జేస్తారు. అండ్ అలెక్సా బ్లిస్‌ని అటాక్ చేసి రింగ్ బయట పడేస్తారు. అండ్ షార్లెట్ ఫ్లేర్ పైన అటాక్ జేస్తారు. అంటే షార్లెట్ ఫ్లేర్ గూడా రింగ్ బయట పడిపోతది. అండ్ మన లైరా పైన అటాక్ చేస్తారనమాట. అంతలోనే మన బెయిలీ వస్తది. బెయిలీ రాగానే వాళ్ళు కొంచెం వెనకడుగేస్తారు. అంటే కొంచెం దూరం జరుగుతారు. అండ్ ఇక రింగ్ దిగి బయటకెళ్ళిపోతారు. మన బెయిలీ లైరాని సేవ్ చేస్తది. ఇక్కడే ఈరోజు అయిపోయింది. సో, వాళ్ళకి టాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్ కావాలన్నట్టుగా ఒక టైప్‌లో మెన్షన్ చేసినారు. సో, చూడాలి మరి అప్‌కమింగ్ డేస్‌లో మ్యాచ్ ఏమైనా జరుగుతది కావచ్చు. సో, ఇక్కడే ఈరోజు అయిపోయింది. సో, అంతా ఏం బాలేదు. నార్మల్ షో లాగానే అనిపించింది ఈరోజు జరిగిన సో, మనం నెక్స్ట్ మాట్లాడదాం క్రిప్టిక్ వీడియోల గురించి. సో, 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 5 కాదు, 6 వీడియోలని రిలీజ్ చేసింది మన డబ్ల్యూడబ్ల్యూఈ. సో, ఇప్పుడు ఆ వీడియోలో ఎవరెవరు ఉన్నారో తెలుసా? సో, ఒక హింట్ అయితే ఇచ్చిందన్నమాట. ఒక అప్డేట్ అయితే వస్తుంది. ఇది నిజమా? కాదా? అనేది ఇంకా క్లారిటీగా తెలియదు. ఒక అప్డేట్ అయితే వస్తుంది. ఆ వీడియోలో ఉంది ఎవరెవరో తెలుసా? మన గుంతర్ అంట ఫస్ట్ వీడియోలో ఉంది. అండ్ దాని తర్వాత కోడీ రోడ్స్ అంట. అండ్ దాని తర్వాత మన రోమన్ రెయిన్స్ అంట. అండ్ ఫైనల్‌గా మన బ్రాక్ లెస్నర్. అండ్ ఇంకొక వీడియో రిలీజ్ చేసింది. ఆ వీడియోలో మన పాల్ హేమన్ ఉన్నారు. సో, వీళ్ళు ఆ వీడియోలో ఉన్నారంట. సో, ఆ వీడియో దేనికి సంబంధించింది అంటే, WrestleMania 42కి సంబంధించిందన్నమాట.
ఒక WrestleMania 42 ప్రమోషనల్ వీడియో అన్నమాట. సో, దానికోసం WWE ఇలా ప్లాన్ జేసింది. అండ్ ఇంకొక వీడియో రిలీజ్ జేసింది. ఆ వీడియోని గూడా మీకు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ జేస్తాను. అది జూస్తే ఇంకా క్లియర్‌గా అర్థమైపోతుంది. అది WrestleMania 42దే అని. సో, ఇదంతా WrestleMania 42 కోసం ఒక ప్రమోషనల్ వీడియో అని ఒక అప్‌డేట్ అయితే వస్తుంది. సో, ఇది ఏదో మేజర్ స్టోరీ లైన్ కాదు. అండ్ ఇంకొకటి అంటే ఇదొక ఫ్యాక్షన్ అని అనుకున్నాం. ఫ్యాక్షన్ గూడా కాదంట. అండ్ ఒక సూపర్ స్టార్స్, మేజర్ సూపర్ స్టార్స్, బిగ్ సూపర్ స్టార్స్ డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేస్తారన్నట్టుగా టాక్ ఇనిపించింది. అది గూడా గాదంట. సో, ప్రెజెంట్ ఉన్న డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్స్ గుంతర్, మన బ్రాక్ లెస్నర్, రోమన్ రీన్స్, కోడీ రోడ్స్ వీళ్ళందరూ కలిసి ఒక ప్రమోషనల్ వీడియో రిలీజ్ చేసినారంట WrestleMania 42 కోసం. సో, ఇంకా చాలా టైం ఉంది WrestleMania 42 కోసం. ఇప్పుడే ఒక ప్రమోషనల్ వీడియోని రిలీజ్ చేస్తుంది మన WWE. సో, ఇదొక అప్‌డేట్ అయితే వస్తుంది. ఇది నిజమా? కాదా? అనేది ఇంకా ఏం క్లారిటీ అయితే లేదు. బట్ ఇంత తొందరగా చేయాల్సిన అవసరం ఏముంది మరి WWEకి? సో, అదే కొంచెం డౌట్ అనిపిస్తుంది. ఇంకా ఏమైనా అప్‌డేట్ వస్తే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. సో, స్టిల్ ఇంకా వీడియోస్ రిలీజ్ చేస్తుంది మన WWE. జరిగేటప్పుడు కూడా రిలీజ్ అయింది ఒక వీడియో. అని ట్రిపుల్ హెచ్ క్లియర్‌గా వీడియోని రిలీజ్ చేసిండు. సో, చూడాలి మరి ఏం జరగబోతుందో. సో, ఇప్పుడు దీనిపైన మీకేమనిపిస్తుందో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. ఇదేదో ఫ్యాక్షన్ కాదంట. జస్ట్ ప్రమోషనల్ వీడియో అంట. ప్రమోషనల్ వీడియోకే ఇంత హైప్ ఇచ్చింది మన WWE. సో, మరి ఏం ప్లాన్ చేస్తున్నారో చూడాలి.